వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం అమలుకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడం దుర్మార్గమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. రానున్న ఎన్నికల్లో మతపరమైన విభజన సృష్టించి లబ్ధి పొందేందుకు బీజేపీ కుట్ర పన్నుతుందని విమర్శించారు. ప్రజాతంత్ర లౌకికవాదులు బీజేపీ కుటిల యత్నాలు ఖండించాలని రామకృష్ణ పిలుపునిచ్చారు. పదే ప్రజల మధ్య చీలిక తేవడం ద్వారా, మతాల మధ్య చిచ్చు పెట్టడం ద్వారా ఎన్నికల్లో ఓటు పొందాలని వాళ్ళు ఆలోచిస్తారని చెప్తే సమాజాన్ని కలిసికట్టుగా ముందుకు తీసుకోవడం వాళ్ళు ప్రయత్నం చేయడం. కాబట్టి ఇది వివాదాస్పదమైన చట్టం. ఇప్పటికే అనేక రాజకీయ పార్టీలు దీన్ని వ్యతిరేకించడం జరిగింది. అదేవిధంగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మా రాష్ట్రాల్లో అమలు చేసేది లేదంటూ ఖరాఖండిగా ప్రకటించడం జరిగింది. ఇలాంటి వివాదాస్పదమైన చట్టాన్ని తీరా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ముందుగా దాన్ని విడుదల చేయడం ఇందులో అత్యంత దుర్మార్గం, కుట్రపూరితంగా దాగి ఉంది. ఎందుకంటే ఎన్నికల్లో మతాల మధ్య చిచ్చు పెట్టడం ద్వారా మెజారిటీ మతస్థుల ఓట్లు పొందడానికి ఇవాళ ప్రయత్నం చేస్తారు.